కూడి వచ్చిన సంఘం అంతటికి లోకరక్షకుడైన యేసుప్రభు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక మాట చెబుతుంది, దేవుని ఒక వాక్యం. అందరూ అంట వారి వారి పనులు చేసుకుంటూ ఉంటారు, కానీ దేవుని పని ఎవరు చేసేవారుగా లేరంట. దేవుని పని అని అంటే దేవుని మనసెరిగి నడుచుకోవటమే దేవుని పని. దేవునికి అనుగుణంగా మనం జీవించటమే దేవుని పని అని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది, అందరూ వారు వారి సొంత కార్యాలు చేసుకోవటానికి వారు ఆతృత పడుతున్నారు, కానీ దేవుని పని చేయటానికి ఎవరు ఆతృత పడట్లేదని దైవ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. గడిచిన 26వ తారీఖున ఆదివారం మన సంఘంలో ప్రకటించిన రీతిగా ఆదివారం మధ్యకాల సమయంలో దాదాపు 2:30 సమయంలో బయలుదేరి సువార్త బృందంగా బయలుదేరి ఆనంద పాస్టర్ గారు, మేము ఇంకా కొంతమంది సేవకులు, మా పిల్లలు, ఆనంద పాస్టర్ గారి పిల్లలు దాదాపు 11 మంది బయలుదేరి ఆటోలో అచ్యుతాపురం దగ్గర ప్రాంతం, అచ్యుతాపురం దగ్గర నాయనమ్మపాలెం SCZ కాలనీ అనే కాలనీకి వెళ్ళటం జరిగింది. ఆ రాత్రికాల సమయంలో అక్కడ సువార్త కోరికలో పాల్గొని ఉదయకాల సమయంలో 8 గంటల నుంచి, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే ఆ మధ్యకాల సమయంలో భోంచేసిన తర్వాత బయలుదేరి తణుకు ప్రాంతానికి మేమందరము చేర్చబడటానికి దేవుడు మా ప్రయాణం అంతట్లో ఎంతగానో సహాయం చేశాడు. మేము 26వ తారీఖున మధ్యకాల సమయంలో వెళ్తున్నప్పుడు దివాన్ చెరువు ఆ ప్రాంతం దాటిన తర్వాత దివాన్ చెరువు రాజానగరం దగ్గరలో దాదాపు ఒక 6-7 కిలోమీటర్లు ఒక ఐరన్ తీసుకెళ్లే పెద్ద లారీ ఎలా పడిపోయిందనంటే, లారీ ఎలా ఉండిద్ది కదా లారీ ఎలా పడిపోయింది, మొత్తం ఎలా పడిపోయింది. ఒక 6-7 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మా వెనకాల అంబులెన్స్ వస్తే ఆ అంబులెన్స్ వెనకాల మేము బయటికి వెళ్ళిపోయి మేము సమయానికి వెళ్ళగలిగాం. దేవుడు ఆ విధంగా కూడా మనం ప్రార్థనలు ఆలకించి, సంఘ ప్రార్థనలు ఆలకించి దేవుడు అలా కృప చూపించి మేము సమయానికి వెళ్ళటానికి కృప చూపించాడు దేవుడు. వచ్చేటప్పుడు కూడా భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం అంత్య దినాల్లో ఉన్నాం. మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుళ్ళో ఉండాలి. మనం మెలకుగా ఉండి ప్రార్థించాలి. చుట్టుపక్కల అనేక భయంకరమైన సంఘటనలు మనం ఈ జనవరి నెల నుంచే మనం చూస్తున్నాం గనక మనం మెలకుగలిగి ప్రార్థించాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. సమయము దొరికినప్పుడల్లా, అంటే మనం అవకాశం ఉన్నప్పుడల్లా, ఇంటి దగ్గర ఉంటే 4 మాటలు మాట్లాడుకుంటాం, కబుర్లు చెప్పుకుంటాం, అది భోజనం చేస్తాం, పడుకుంటాం, అంతే. అదే దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, దావీదు మహారాజుతో జనులు యెహోవా మందిరంకి వెళుదాం రండని నాతో అన్నప్పుడు ఆయన సంతోషించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పట్టు పరుపుల మీద పడుకునే వ్యక్తి, పంచభక్ష పరహానాలు భుజించే వ్యక్తి, చిటికేస్తే దాసులు వచ్చే వ్యక్తి, ఒళ్ళు కూడా నలగవసరం లేదు, చెమట కూడా పట్టవసరం లేదు. అలాంటి వ్యక్తికి ఒక మంచి మాట అంటున్నాడు, జనులు నాతో అన్నప్పుడు, యెహోవా మందిరంకి వెళుదాం రండి అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి ఉత్సహించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో ఒక దినము గడిపితే 1000 దినముల ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. ఆయన మందిరంలో మనం నాటబడేవారిగా, ఆయన సన్నిధిలో మనం ఉండేవారిగా ఉంటే రానున్న రోజుల్లో దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయటమే కాదు, మన ద్వారా అనేక మంది జీవితాలని వెలిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక సమయం పోనివ్వకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక, పేజీ నంబర్ 157వ పేజీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం నేను చదువుతాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన, అత్యున్నతమైన, అమూల్యమైన నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు నాయన. గత కాలమంతా
నీ కృపలో కాచి కాపాడి ప్రభా, ఆయా సువార్త పరిచర్యలో, ప్రయాణంలో, అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి మళ్ళీ సంఘంతో కలిసి నీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ప్రభా మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ వాక్కు ద్వారా నాతో, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ నీ మాటే బండల్ని బద్దలు కొట్టు సుత్తి వంటిది నాయన. నీ మాట అగ్ని వంటిది నాయన. నీ మాట చాకలవాని సబ్బు వంటిది నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేయబడి, నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు వెలిగించి ప్రభా అయా అనేకులకు ఆస్వాదకరంగా మా జీవితాలను మార్చి ప్రభా నీ యొక్క నిత్యరాజ్యంలో ఉండే కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం మనం చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. మన ప్రయాసం అంటే మనం చేసే ఈ భక్తి, మనం చేసే ఈ భక్తి అవనవండి, దేవుని యొక్క మందిరంలో చేసే ఏ పని అవనవండి, మన ప్రయాసము ప్రభువునందు మనం పడే ప్రయాసము. చాలా మంది అనుకుంటూ ఉంటారు, వీళ్ళు బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తున్నారు, వీళ్ళు అస్తమానం ప్రార్థన పెట్టుకుంటూ ఉంటారు. అస్తమానం ఎవరు పెట్టుకుంటారు? మాకేమైనా పని లేదా అస్తమానం పెట్టడానికి? వారానికి 2 సార్లు, లేదని అంటే ఇంకా ఏదైనా కృతజ్ఞత కూడికంటే 3 సార్లు, అంతకు మించి ఎక్కువ సార్లు ప్రార్థన ఎప్పుడు పెట్టినట్టు కూడా లేదు. అంటే లోకం చూస్తూ ఏమనుకున్నాడంటే వీళ్ళు అస్తమానం ప్రార్థన ప్రార్థన అంటారు, దేవుడా దేవుడా అంటూ ఉంటారు అని అనుకొని వీళ్ళకి దేవుడు ఏం చేశాడు, వీళ్ళని దేవుడు ఏం చేశాడని లోకం అని అనుకునవచ్చు. మనం కూడా ఇందాక చదువుకున్న కీర్తనలో దావీదుని చూసి అందరూ అంటున్నారంట, ఆహా ఓహో అంటున్నారంట. వీడి పని అయిపోయింది, వీడికి ఏమి లేదు, దేవుడా దేవుడా అంటున్నాడు. గొల్యాదుని ఏదో చంపేశాడు, ఏదో అవకాశం దొరికింది, టైం బాగుంది చంపేశాడని, కానీ దావీదు పని అయిపోయిందని అనుకుంటున్నారంట. కానీ అక్కడ కింద రాయబడి ఉంది, తన సేవకుణ్ణి సంతోషింపజేసే దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన సేవకుణ్ణి లక్ష్య పెట్టే దేవుడు, తన యందు విశ్వాసం ఉంచి తన మీద ఆధారపడే వారిని, తన మీద ఆనుకునే వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నా ప్రియ సహోదరులారా, ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని వెరిగి. మన ప్రయాస వ్యర్థం కాదండి, మన భక్తి వ్యర్థం కాదు. లోకం అనుకునేది వీళ్ళేదో చేస్తున్నారులే భక్తి అని అనుకునేది, కానీ మన భక్తి వ్యర్థం కాదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవ్వరం కూడా యేసు ప్రభు వారిని చూసిన వారం కాదు, కేవలము దేవుని యొక్క వాక్కును బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాము. విశ్వసించిన వాడు సిగ్గుపడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నీ విశ్వాసము నిన్ను ఎన్నటికీ సిగ్గుపరచనివ్వదు. ఒకవేళ శ్రమల్లో గుండా వెళ్తున్నావేమో, ఇబ్బందులు గుండా వెళ్తున్నావేమో, వేదన గుండా వెళ్తున్నావేమో, కష్టం గుండా వెళ్తున్నావేమో, నా జీవితం ఏంటి అర్థం కావట్లేదని నీవు అనుకుంటున్నావేమో, కానీ నీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదనేది స్థిరులను అంటే స్థిరంగా ఉండేవారు, స్థిరంగా ఆలోచించేవారు, స్థిరంగా నడుచుకునేవారు, స్థిరమైన ప్రవర్తన కలిగిన వారు, స్థిరంగా సంఘంలో నాటబడిన వారు. ఆశీర్వాదాలు ఏం ఊరికే రావండి. అందరూ గుండు బాస్ అంటాడుగా, డబ్బులు ఊరికే రావు అన్నట్టు ఆశీర్వాదాలు ఊరికే రావు. దేవుడు నమ్ముకోండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు ఈ రాత్రే మీకు 10 లక్షలు ఇవ్వబోతున్నాడంటే అందరూ ఆమెన్ అంటారు. అందరూ ఆమెన్ అంటారు, నేను కూడా అంటా ఆమెన్ అంట, నేను కూడా అంటా ఆమెనని. కానీ దానికి తగ్గ ప్రయాసం ఉంటుంది, దానికి తగ్గ భక్తి జీవితం ఉంటుంది, దానికి తగ్గ నడవడికత ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క రోజులోనే ఎవరు కూడా ఆస్తిపరులు కారు. ఒక్క రోజులోనే వారు ఆస్వాదింపబడినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడలేదు కూడా. వాళ్ళు ఒక్క రోజులో ఎవరు రాత్రికి రాత్రే వారు ధనవంతులు అవలా. ప్రభు మార్గం చూపించే ప్రభు మీద అబ్రహాం ఆధారపడ్డాడు. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియని ప్రాంతానికి దేవుడు నడిపిస్తే వచ్చాడండి అబ్రహాము. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు.
అప్పటి వరకు మంచి ప్రదేశంలో నివసించి, అప్పటి వరకు రాజభోగాన్ని అనిపిస్తూ, అప్పటి వరకు ఆస్తిపరుడిగా ఉన్న అబ్రహాము కరువు దినాలు చూశాడు. కరువు ప్రాంతం గుండా ప్రయాణం చేశాడు. అనేక విషయాల్లో కృంగుబాటుకి లోనయ్యాడు. కానీ దేవుడు అబ్రహామును అనేక జన్మలకు ఆస్వాదకరంగా మార్చాడు. స్థిరంగా నిలబడ్డాడు. ఏది ఏమైనా సరే నేను నిలబడాలి దేవుళ్ళు అనుకున్నాడు. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమందికి స్థిరత్వం ఉండదు. కొంతమందికి ఎక్కడ కార్యాలు జరుగుతాయా అక్కడికే వెళ్దామంటారు. వీళ్ళు వారాల భక్తి పరులు అనమాట. ఎక్కడ కార్యాలు జరుగుతాయా, ఎక్కడ కార్యాలు జరుగుతాయా, ఎన్ని రోజులు జరుగుతాయి కార్యాలైనా? ఎవరికో పక్కన వాళ్ళకు జరిగిందేమో, నీకు జరగకపోతే ఆమె చెప్పింది అబద్ధం అంటాం. అవునా కదా? మనకు జరగకపోతే పక్కన వాళ్ళకి జరిగింది అనుకో, ఏమి లేదులే అక్కడ అని అంటాం. అక్కడ ఏమి లేదులే, ఏదో మొదట్లో నమ్మాను కానీ ఇప్పుడు నమ్ముద్ది అవ్వట్లేదు వదిన అంటారు. అవునా కదా? ఇప్పుడు నమ్ముద్ది అవ్వట్లేదు బావ అంటారు. అవునా కదా? అంటే కార్యాల కోసమే ప్రభువుని వెంబడించేవారిగా మనం ఉండదు, కానీ కార్యాలను మించి ఆయన నిత్యరాజ్యంలో వారసత్వంగా జీవించే మార్గాన్ని ప్రభు మనకు చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ఉన్న సృష్టి అంతా లయము కాబోతుంది. ఈ భూమి మీద ఉన్న సకల జనములకు తీర్పు తీర్చబడబోతుంది. ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడి నీవే తీర్పు తీర్చేవాడిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. స్థిరమైన మనసు కలిగి ఉండాలి. స్థిరముగా దేవుని యొక్క సన్నిధిలో మనం నాటబడి ఉండాలి. మనం బుద్ధిమంతుడి యొక్క ఉపమానము మనకు అందరికీ తెలుసు. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టుకున్నాడంట తన ఇల్లు. వరదొచ్చింది, గాలి వచ్చింది, అది కొట్టుకుని వెళ్ళిపోయి గాలిపాలైపోయింది. బుద్ధిమంతుడు బండ మీద కట్టుకున్నాడు. నువ్వు క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకుంటే, క్రీస్తు అనే పునాది మీద నీ యొక్క జీవన విధానాన్ని కట్టుకుంటే దేవుడు అత్యున్నతమైన యొక్క జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీవు అనేకులకు ఆస్వాదకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు. బుద్ధిమంతుడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు. వరదొచ్చింది, తుఫాను వచ్చింది, అది స్థిరమైన దాని మీద కట్టబడింది గనక అది నిలిచి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్యలు, ఇబ్బందులు రావని దేవుని యొక్క వాక్యం చెప్పట్లేదు, కానీ సమస్యలు, ఇబ్బందులు వచ్చినా సరే, 6 బాధలు నీకు కలిగినా సరే, 7 బాధలు నీకు కలిగినా సరే, వాటన్నిటి నుంచి నిన్ను తప్పిస్తాననే వాగ్దానము మనకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాఢ అంధకారపు లోయలో సంచరించినా సరే, ముంచేసే అలల మధ్య నీవు ప్రయాణం చేసినా సరే, భయంకరమైన చీకటిలో నువ్వు ప్రయాణం చేస్తున్నా సరే, ఆ చీకటి నిన్ను భయపెడుతున్నా, ఆ అలలు నిన్ను ముంచివేస్తున్నా, ఆ అగ్ని నిన్ను కాల్చివేస్తున్నా సరే, ప్రభు అనిచ్చి నిన్ను ఆదుకుంటాడు, పైకి లేపుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. మరి ఎక్కువగా ఫలించాలి అంటే నీవు సంఘంలో అంటుకట్టబడి ఉండాలి, సంఘంలో స్థిరముగా ఉండాలి, సంఘంలో నాటబడి ఉండాలి. పనికిరాని తీగల్ని ఆయనే తీసివేస్తాడంట. మనలో పనికిరాని స్వభావాన్ని, మనలో దేవునికి ఇష్టం లేని క్రియల్ని, మనలో దేవుడికి ఇష్టం లేని కార్యాలని ఆయనే తీసివేస్తాడంట. ఆయనకి మనము అవకాశం ఇవ్వాలి. ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో, ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటామో, మన జీవితాల్లో ఏమి చేయాలని మనకంటే ముఖ్యంగా మనల్ని సృష్టించిన దేవుడికి బాగా తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు
పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నిలిచి ఉందును. దేవుని యందు మనం నిలిచి ఉండేవారిగా, స్థిరముగా దేవుని యందు మనం నిలిచి ఉండేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు స్థిరముగా నిలిచి ఉంటామో ఆయన మాటల యందు మనం నిలిచి ఉంటాము. భక్తి యందు, సత్ప్రవర్తన యందు మనం నిలిచి ఉంటాము. యథార్థత యందు మనం నిలిచి ఉంటాము. నా యందు మీరు నిలిచి ఉండుడి, నీ యందును నేను నిలిచి ఉంటాను. మనం ఆయన యందు నిలిచి ఉంటే ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు మన వెనకాలే వస్తాయి. ఆయన యందు మనం నిలిచి ఉంటే దేవుని కార్యాలు ఆటోమేటిక్గా మన జీవితంలో జరుగుతుంటాయి. ఆయన యందు మనం నిలిచి లేకుండా ఏదో పైకి క్రైస్తవులు అన్నవారిగా మనం జీవిస్తూ, పైకి భక్తిపరుల వారిగా అన్నట్టు మనం జీవిస్తుంటే మన జీవితాల్లో కార్యాలు జరగవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందును నిలిచి ఉందెను. దేవుని యందు మనం ఎప్పుడైతే స్థిరంగా నిలిచి ఉంటామో, దేవుని యందు ఎప్పుడైతే స్థిరముగా నాటబడి ఉంటామో, ఎప్పుడైనా ఒక చెట్టు చూస్తే అది స్థిరముగా నాటుకొని వేలంతా భూమిలోకి వెళ్ళిన చెట్టును చూస్తే అది ఎక్కువగా ఫలించడము మనం చూస్తూ ఉంటాం. మనం ప్రయాస అనుకోకుండా, భారం అనుకోకుండా, కష్టం అనుకోకుండా ఎప్పుడైతే దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా వెతకటం మొదలు పెడతామో, ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుడి మీద ఆధారపడటం మొదలు పెడతామో, దేవుడి కార్యాలు మన జీవితంలో ఆగకుండా జరుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్థిరులను కదలని వారు కొంతమంది కదులుతూ ఉంటారు అటు ఇటు, చిన్న సమస్యలకి, చిన్న ఇబ్బందులకి, చిన్న వ్యతిరేకమైన పరిస్థితులకి కదిలిపోతూ ఉంటారు. మనము కదిలిపోయే వారిగా మనం ఉండకూడదు. మన పితరుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, దావీదు జీవితంలో చూసుకుంటే భయంకరమైన శ్రమలు, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు, పౌలు జీవితంలో, పరిశుద్ధుడైన పౌలు జీవితంలో, పేతురు జీవితంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విశ్వాసుల వీరుల జాబితాను మనం చూస్తే గనక వారు రంపాలతో కోయబడ్డారంట, చిరస్థాదనం చేయబడ్డారంట. వారు ఆకలి దప్పుకిలతో జీవించారంట, భయముతో బతికారంట. రేపు ఏం జరిగిద్దా, రేపు ఎలా ఉండిద్దా మా జీవితాలని భయంకరమైన పరిస్థితులు వారు బ్రతికారంట. అటువంటి పరిస్థితులు మనకి లేనే లేవు. నిజంగా అటువంటి పరిస్థితులు ఉంటే అసలు మనం భక్తి పరులమా అవునా కాదా అని చెప్పేసి తెలిసిపోయింది. అటువంటి పరిస్థితులు లేకుండా చాలా అనుకూలమైన పరిస్థితులు మనం ఉండగానే ఎప్పుడైతే దేవుళ్ళో స్థిరంగా నాటబడి కదలని వారిగా ఉంటామో, ప్రభు యొక్క కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలంట. దేవుని యొక్క కార్యాలందు దేవుడు తప్పకుండా నా జీవితంలో చేయగలడు, దేవుడు తప్పకుండా నా జీవితాన్ని వెలిగించగలడు, దేవుడు తప్పకుండా నాకున్న పరిస్థితిని మార్చగలడు, దేవుడు తప్పకుండా నన్ను అనేకులకు ఆస్వాదకరంగా మార్చగలడని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే మనం విశ్వసించి ఆయన యొక్క స్థిరమైన పునాది మీద మనం కట్టబడతామో, అప్పుడు మన జీవితాల్లో ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడింది, కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలంట. ఆయన కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయని ఎప్పటికీ మనం ఆసక్తి కలిగి ఉంటే ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడిని మీద నువ్వు ఆనుకుంటే, ఆ దేవుడి మీద ఆధారపడితే గనక దేవుడు తప్పకుండా మన జీవితాల్ని అనేకులకు ఆస్వాదకరంగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న సాక్ష్యం ఒకటి చెబుతాను. నేను తణుకు ప్రాంతానికి వచ్చిన తొలి దినాల్లో మా ఆత్మీయ దైవ సేవకుల దగ్గర నేను ఉండేవాడిని. పైడిపరిలో అనేక పరిస్థితులు ఎదురయ్యాయి, అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే నిల్చున్నాను. ప్రభు కృపను బట్టి అసలు రాత్రికి రాత్రి వెళ్ళిపోదాం అనుకున్న, సేవదులు పెట్టేసి రాత్రికి రాత్రి వెళ్ళిపోతే అసలు ఏ గొడవ ఉండేది కాదు, పొద్దున్నే ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు అనుకునేవాడిని నేను. రాత్రికి రాత్రి వెళ్ళిపోదాం అనుకునేవాడిని నేను. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు మాట్లాడితే లోబడి అలాగే జీవించడం మొదలుపెట్టాను. అలాగే ఓర్చుకున్నాను. సమస్యలు, ఇబ్బందులు, అనేక పరిస్థితులు ఓర్చుకున్నాను.
ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీ ముందు నన్ను నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే ఊర్చుకోకుండా వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఎక్కడ ఉండేవాడినో, ఏం చేస్తా ఉండేవాడినో. మొన్న మేము వెళ్ళినప్పుడు అక్కడ అచ్యుతాపురం ప్రాంతంలో అక్కడ సాక్ష్యం చెప్పినప్పుడు ఆనంద్ పాస్టర్ గారు ఒక మాట అంటున్నారు, జకరయ్య గారు సినిమా హీరో అవుదామని చెప్పేసి వెళ్ళారు, దేవుడు సినిమా హీరో కాకుండా పాస్టర్ చేశాడు. ఒకవేళ సినిమా హీరో అయి ఉంటే ఎక్కడుండేవాడో మా మధ్యలో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎంతమంది మరి ఆత్మీయ కుటుంబాన్ని సంపాదించుకోగలిగామనంటే అది కేవలము దేవుని యొక్క కృపను బట్టే. మేము వెళ్ళిన ప్రాంతంలో దైవ సేవకులు ఆయన తణుకు ప్రాంతపు వాసి అయితే ఆయన దేవుని యొక్క కృపను బట్టి దేవుని మాటకు లోబడి స్థిరముగా ఎటువంటి పరిస్థితుల అని అంటే ఆయన ఒక పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే ఆ దైవజనుడి దేవుడు ఫస్ట్ మొదట పిలిచినప్పుడు లోబడలేదు. లోబడకపోతే ప్రాణాపాయ పరిస్థితికి వెళ్ళిపోయాడు. నరాల వీక్నెస్ వచ్చేసి వెళ్ళిపోయినప్పుడు డాక్టర్లు చెప్పారంట, నీ వెనకాల నీకు నరాల వీక్నెస్ వచ్చింది, ఈ మెడలో నరాలు దెబ్బతనే నరాల వీక్నెస్ వచ్చింది, నీకు వెనకాల 2 రాడ్లు వేసి ఇలాగ మెడ వెనకాల 2 రాడ్లు ఇక్కడ మధ్యలో కోసి ఇక్కడ మెడ నిలబడటానికి ఇలా మనకి ఉంటుందన్నమాట. అక్కడ 2 రాడ్లు వేస్తే ఏమన్నా అవకాశం ఉండేది, అది చెప్పలేము. 50% ఛాన్స్ అని అంటే ఆ దైవ సేవకుడు ప్రార్థన చేసుకున్నాడంట. ఒకవేళ నాకు ఆరోగ్యం బాగుండి నాకు అవయవాలు అన్నీ బాగుంటే నీ సేవ చేస్తానని చెప్పి ప్రార్థన చేసుకుంటే ఆ యొక్క ఆపరేషన్ సక్సెస్ అయ్యి కొన్ని రోజుల తర్వాత లెగుస్తున్నాను అతను వెంటనే లేచి నడవటం మొదలు పెట్టాడంట. ఒక 4 రోజుల తర్వాత మాట వచ్చిందంట. దేవుని యొక్క కృపను బట్టి వైజాగ్ ప్రాంతం వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ అక్క బావగారు ఉంటే అక్కడ ఉంటూ దేవుడు పలానా ప్రాంతానికి వెళ్ళమంటే, ఇప్పుడు పరిచర్య చేస్తున్న ప్రాంతానికి వెళ్ళమని అంటే ఆ ప్రాంతానికి వచ్చాడంట. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడక్కడ కొన్ని ఇల్లులే ఉన్నాయి. అది ఎలాంటి ఇండస్ట్రీ ఏరియా, అంటే ఫ్యాక్టరీలు ఉన్న ఏరియా ఉంటే ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ ఉండి ప్రార్థించిన తర్వాత మళ్ళీ ప్రతిరోజు వస్తా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంట. అలాగే వివాహం అయింది. ఒక ఇంట్లో అద్దెకి తీసుకొని అలాగే ఆరాధన నడిపిస్తూ ఉంటుంటే 8వ నెలన ఆ ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమన్నాడంట. ఇల్లు ఖాళీ చేయమనంటే మొత్తం ఊరంతా ఎతికాడంట. ఎవ్వరు ఇల్లేమనన్నారంట. ఎవ్వరు ఇల్లేమనంటే ఒక్కటే ఒక్క ఇల్లు ఉందంట ఖాళీగా. అది ఆ ఇంటిని ఏమంటారని అంటే దెయ్యాల బంగ్లా అంటారంట. ఆ ఇంటిని ఆ ఇంటికి ఎవరో అద్దెకి రాపోతుంటే ఆ ఇంటి ఓనరు మరి ఎలా పుకారు వచ్చింది ఏమో తెలియదు కానీ ఆ దెయ్యాల బంగ్లా అంటానంటే ఇక అదొక్కటే ఖాళీ ఉందని ఆయన అడిగితే నేను అమ్ముకోవాలనుకుంటున్నాను బాబు అని అంటే, లేదంటే 3 నెలలే టైం ఇవ్వండి, 3 నెలల్లో నేను ఇల్లు చూసుకుంటానని చెప్పేసి ఎట్లాగొట్లాగా ఆ ఓనర్ని ఒప్పించి దాంట్లోకి వెళ్ళిపోయాడు ఆయన. దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన అక్కడ స్థానిక సంఘంలో వైజాగ్లో వాళ్ళ ఆత్మీయ నాయకుల దగ్గర ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, నాకు ఇలా ఇల్లు దొరకట్లేదు, నా కోసం ప్రార్థన చేయండి అని ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటుంటే అక్కడ సంఘంలో ఇద్దరు భార్యాభర్తలకి ఆయనకి ఏదైనా సహాయం చెయ్యాలి అని ప్రేరేపణ కలిగిందంట. కానీ ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోవట్లా. ఎందుకంటే నువ్వు చేస్తావు అని అంటే మనకెందుకని ఆయన అంటాడని, ఒకళ్ళు ఆయన చేస్తాను అని అంటే మనకెందుకయ్యా అని చెప్పి ఆమనిద్దని చెప్పేసి అది కొన్నాళ్ళకి ఇద్దరు ఓపెన్ అయిపోగానే ఇద్దరు అనుకున్నారంట, అవును ఆ దైవజనుడికి మనం సహాయం చేయాలంటే నేను అదే అనుకుంటున్నానని ఆయన అన్నాడంట. సరే అలాగే ఆ యొక్క వాళ్ళ ఆత్మీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆ నెంబరు అది అడ్రస్ కనుక్కొని వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళాడంట. ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి అన్నాడంట, ఇదంతా స్థలం అంతా ఎంత రేటు పలుకుతుందో అని అన్నాడంట. ఎంత రేటు పలుకుతుందంటే ఈయన అనుకున్నాడంట ఏదో మామూలుగా అడుగుతున్నాడేమో అనుకుంటాడంట. 16 లక్షల దాకా పలుకుతుందండి, 16 లక్షలు అనుకుంటున్నారు అని అంటే, అవునా సరే ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళి మళ్ళీ 4 రోజులకేం వచ్చి 3 లక్షలు తీసుకొచ్చి భయానా రాపివ్వండి, 3 నెలలు టైం పెట్టండి అని అన్నాడంట. ఆయనకి ఏం అర్థం కాలేదంట. వీళ్ళు తెచ్చుకున్న సామాన్లు కూడా మొత్తం ఇప్పలేదంట. 3 నెలలేక టైము మొత్తం ఇప్పలేదంట. అవసరమైన ఇప్పుకున్నారంట. మళ్ళీ ఇల్లు మారాలి కానీ ఆ 3 లక్షలు ఇచ్చి భయానా రాపిచ్చారంట. 6 నెలలు టైం పెట్టి ఇప్పిస్తే ఆయన 3 నెలలు గడుస్తున్నప్పుడు ఇంక ఇంటి రెంట కూడా లేదు ఇంకా 1 నెలే కట్టాడు. 2 నెలలకు దేవుడు అద్భుతం చేశాడు.
ఆయన ఒకరోజు తెల్లవారుజామున వచ్చాడంట. ఆయన తెల్లవారుజామున బ్యాగ్ పట్టుకొని వచ్చి తలుపు కొట్టాడంట. ఈరెవడా బాబు, వేసిన గేట్ వేసినట్టే ఉంది, ఆయన ఆర్మీలో జాబ్ చేస్తాడు, వేసిన గేట్ వేసినట్టే ఉంది అని వాళ్ళు భయపడుతూ తలుపు తీస్తే ఈయనంట డబ్బులు ఇచ్చి మొత్తం 13 లక్షలకి బేరం కుదుర్చుకొని ఆ 10 లక్షలు ఇచ్చి మొత్తం నీ పేరను రాపించుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని యందు చేసే ప్రయాస వ్యర్థం కాదని అసలు ఎంత ఆనందం కలిగిందంటే, ఆ దైవజనుడి యొక్క శరీరం పరిస్థితి చూస్తే ఎలా ఉందని అంటే, నరాల వీక్నెస్, ఏళ్ళు ఎలా ఉన్నాయి, ఇలాగ నరాలు ఇలాగ చచ్చుబడిపోయినాయి, కాళ్ళు వంకరలు తిరిగిపోయిన ఉన్నాయి. అయినా సరే మాతో పాటు దాదాపు 3 గంటల సేపు నడిచాడు ఆయన. ఎక్కడా కూడా మేము అలసిపోయి కూర్చున్నాం, కానీ ఆయన ఎక్కడైనా కూర్చున్నాడనే అస్సలు ఎక్కడా కూడా కూర్చోలే. మేము ఎక్కడ దొరికిద్దా అని చూసుకున్నాం. మేము దైవ సేవకులు సెంటర్ వేస్తుంటే వాక్యం చెబుతుంటే ఎక్కడ నేను ఉండిద్దా, ఎక్కడ దొరికిద్దా అని చూసి మేము అక్కడ కూర్చున్నాం. ఆయన అసలు కూర్చోలా, ఆయన వచ్చే వరకు కూడా అలసిపోలా. అంటే దేవుడు, నమ్ముకున్న దేవుడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయడు. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మనం ఎప్పటికప్పుడు ఆయనలో స్థిరత్వంగా నాటబడి కదలని వారంగా, చంచలమైన మనస్తత్వం లేని వారిగా ఉంటే దేవుడు ఆ దైవ సేవకుడు చేసిన యొక్క జీవితంలో అద్భుతం. ఆయన మందిరం చూస్తే ఎంత ముచ్చటేసిందో, ఎంత బాగుందో ఆయన మందిరం. చాలా బాగుంది మందిరం. దాదాపు 9 సెంట్ల స్థలం, అది 10 సెంట్ల స్థలం. 10 సెంట్ల స్థలం ఆయన నమ్మి విశ్వాసంతో అలా పరిచర్య చేస్తూ ఉంటుంటే, శరీరం సహకరించకపోయినా పరిచర్య చేస్తా ఉంటుంటే దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడు అని ఆయనకి ద్వారాన్ని తెరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు తెలిసి కష్టపడి రూపాయి పోగేసుకొని ఉద్యోగస్తులు స్థలాలు కొంటా ఉంటారు. కొంతమంది మోసం చేసుకుంటారు, అది వేరే బాబతలే. కానీ కష్టపడి సంపాదించి రూపాయి సంపాదించి వాళ్ళ పిల్లలకు ఉండిద్ది, వాళ్ళకు ఉండిద్ది అని చెప్పేసి కష్టపడి సంపాదించి రూపాయి సంపాదించి కట్టుకొని కొనుక్కుంటూ ఉంటారు. ఈ దైవజనుడు కన్నీటితో విట్టాడు, సంతోషగానం అనే పంటను కోసాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మరి ఆ దైవజనుడు జీవితంలో చేశాడు అద్భుతం. మన జీవితంలో దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు, అనేక అద్భుత కార్యాలు చేశాడు. జనవరి నెల మరి ముగించబడబోతుంది. ఇంకో కొన్ని దినాల్లో మనము దేవుని యొక్క కార్యాలయందు ఎప్పటికీ కూడా మనం ఆసక్తులై ఉంటే తప్పకుండా మన పట్ల దేవుడు మనం పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్మి చేయడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది జీవితాల్లో దేవుడు అనేక అద్భుత కార్యాలు చేశాడు, అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. వారు నమ్ముకున్న దేవుణ్ణి వారు మహింపరిచే వారిగా దేవుణ్ణి చేశాడే కానీ వారి దేవునికి అపకీర్తి వచ్చేలాగా దేవుడు ఎప్పుడూ చేయలేదు. వారిని హెచ్చించినా సరే వారే దేవుని మర్చిపోయారు, కానీ దేవుడు వారిని పడిపోయినా సరే దేవుడు వారిని జ్ఞాపకం ఉంచుకున్నాడు. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని వెరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఆసక్తి కలిగి ఉంటే మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని మనం నమ్మితే దేవుని యొక్క మహిమను చూచారు. సమాధిలో పెట్టబడిన కుళ్ళిపోయి వాసన వస్తున్న వ్యక్తి జీవాన్ని పోసుకొని పాడైపోయిన శరీరం నూతన పరచబడి సమాధిలో నుండి బయటికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ జీవితం ఏదైనా సరే, నీ జీవితాన్ని బాగు చేసి, నీ జీవితాన్ని కట్టి, నీవు వెళ్తున్న వేద నుంచి నిన్ను విడిపించి నీ జీవితంలో ఆయన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గనక ఈ రాత్రికాల సమయంలో అయ్యా మేము స్థిరం కలిగి ఉంటాం ప్రభువా, మేము కదలని వారిగా ఉంటాం నాయన, చంచలమైన మనస్తత్వం లేని వారిగా ఉంటాం ప్రభా. స్థిరమైన మనస్సు మాకు దయచేయండి. స్థిరముగా మేము ఉండాలి. బుద్ధిమంతుడు స్థిరమనే క్రీస్తు పునాది మీద కట్టుకున్నాడు. అలలు, తుఫాను, వరద వచ్చినా సరే అతని యొక్క గుడారం నిలిచి ఉంది నాయన. అయ్యా నీలో కట్టుకుంటే
అయా మా దేహం అనే ఈ గుడారాలు ప్రభా ఎటువంటి శ్రమల గుండా వెళ్తున్నా నీవు తప్పించే దేవుడివి నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ మీద నేను ఆధారపడుతుండగా, నీ మీద నేను ఆనుకుంటుండగా ప్రభా మా జీవితాల్లో నీ కార్యాలు నూతనపరచు ప్రభా. నీ కార్యాలు యందు ఎప్పటికీ ప్రభా మేము ఆసక్తి కలిగి ఉండాలి నాయన. ఆశ గల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడివి. మా కోరిక యావత్తును ప్రభా మీరు సఫలపరిచే దేవుడివి నాయన. ఈ రాత్రికాల సమయంలో దేవుని అడుగుదాం, కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, మేము స్థిరముగా ఉండాలి నాయన. నీ కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ మేము ఆసక్తులై ఉండాలి ప్రభా. అయ్యా మాలో ఆశను చల్లారిపోతుందేమో, మాలో ఆశ తగ్గిపోతుందేమో అయ్యా, మేము నీలో ఉన్న ఆశను కోల్పోతున్నావేమో, భక్తి జీవితంలో వెనకబడుతున్నావేమో, భక్తి జీవితంలో ప్రభా మేము తండ్రి ప్రభా కిందకి జారిపోతున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో నాయన మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీవే మా జీవితాలను వెలిగించగల సమర్థుడివని, నీవే మా జీవితాలని ప్రభా నూతనపరచగల సమర్థుడివని, నీవే మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు అని ప్రభా నీ మీద మేము ఆనుకుంటుండగా అయా మా యొక్క అధికారాన్ని అంతటినీ అయా తండ్రి ప్రభా మా ప్రవర్తన అంతటినీ నీ అధికారానికి మేము ఒప్పుకుంటుండగా ప్రభా అయా మా జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయా వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా రాలేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారు ఏ పరిస్థితుల్లో రాలేకపోయారో, ఏ ఇబ్బందిలో రాలేకపోయారో ప్రభా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో కూడా ప్రభా మీ కార్యాలు జరిగించండి ప్రభా. వారి జీవితాలను కూడా స్థిరపరచండి ప్రభా. వారి జీవితాలను కూడా నూతనపరచండి నాయన. మీరు కృప చూపించండి, సహాయం దయచేయండి నాయన. మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. కనికరం గల తండ్రి మీకు వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో అయా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ కార్యాలు మా ఇళ్ళ నూతన పరచు ప్రభా. అయా మా జీవితాల్లో ఏ కార్యాలైతే వెలుతుగా ఉన్నాయో ప్రభా, ఏ కార్యాలైతే జరగాలని మేము ఆశపడుతున్నాం ప్రభా అయా నీ కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండమన్నావు ప్రభా. అయా మాలో ఆశ చల్లారకుండా, మాలో ఆశ నశించిపోకుండా ప్రభా నీ వాక్యంతో మమ్మల్ని బలపరిచిన దేవా, నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరిచిన దేవా, నీ కార్యాలతో కూడా ప్రభా మమ్మల్ని తృప్తిపరిచి అయా కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించి నీ కృపలో వర్ధిల్లింపచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.